డిమార్ట్లో కొన్న పూల కుండీలు, అందులో కాకరకాయ అండ్ మనీ ప్లాంట్. ఇంకొక మనీ ప్లాంట్, ఇంకొక డిమార్ట్లో కొన్న కుండీ. దీంట్లో గులాబీ ఉంది, పింక్ గులాబీ, ఒక పూసితో తెలియదు అని ఇష్టం. ఇంకో మనీ ప్లాంట్ అయితే ఏ ప్లాంట్ అనేది అర్థం అవ్వట్లేదు మాకు. మా అమ్మేమో వరి అంటుంది, నేనేమో లిల్లీ అంటున్నా. ఎందుకంటే లిల్లీ దుంప ఇందులో ఉండాలి, అందుకని పువ్వు వస్తే కానీ క్లారిటీ రాదు. ఇవి వచ్చేసి సబ్జా గింజలు సీడ్స్ వేసాను, ఇప్పుడు కంపోస్ట్ వేసాను. సబ్జా గింజల ప్లాంట్స్ ఇవి. ఇవి వచ్చేసి నా చెట్టు డ్రాగన్ ప్లాంట్స్. అంత మోస్ట్లీ 1.5 ఇంచ్ పెరిగింది, అదొకటి హైయెస్ట్ పెరిగింది. పింక్ అండ్ వైట్ డ్రాగన్ ప్లాంట్స్. ఇవి ఇచ్చిన తిరుపతిలో కోటేసుకొచ్చిన ప్లాంట్ చిన్నది. అండ్ దెన్ మందారం. ఇది రెడ్ రోజ్ చిన్నది. పక్కన ఇది వైట్ రోజ్, ఇది పింక్ రోజ్. ఇది కూడా చిన్న తిరుపతిలో కొట్టుకొచ్చిన షేప్లో. గ్రాస్ రోజ్ తులసి చెట్టు. ఇది మొత్తం కాకరకాయ పొద. ఇది చిన్న కుండీలో దసరాకి ఇచ్చిన తులసి చెట్లు. ఒక చెట్టు ఇచ్చారు, తీసుకెళ్ళి తులసి కుండీలో వేసాను. బట్ దాని విత్తనాలు ఇందులో పడడం వల్ల ఇందులో మొత్తం చెట్లు వచ్చినాయి. ఇంకొక వరి చెట్టు, పిచ్చి చెట్టు ఏదో వచ్చింది, చూడాలి వచ్చాక. ఇది వచ్చేసి పచ్చిమిరపకాయ చెట్లు. పచ్చిమిరపకాయ ఫ్లేక్స్ వేసింది మా అమ్మ మొన్న పచ్చిమిరపకాయలు పెట్టినప్పుడు. ఈ మందారం అసలు ఇవే. ఇది వచ్చేసి ఏదో చెట్టు అనుకున్నాం, సీతంబరి జడబంతి పూల చెట్టు. కిందేమో పింక్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. అలా పైకి తీసుకెళ్ళి చేస్తే 2 బ్రాంచెస్ వచ్చినాయి. దీని వెడల్పు చూడండి ఎంత వెడల్పుగా ఉందో. 1.5 2 ఇంచ్, మోస్ట్లీ 2 ఇంచెస్ వెడల్పు ఉంది. ఫ్లవర్ ఇదిగోండి, వైలెట్ ఫ్లవర్ ఉంటుంది. నేను కాకరకాయ పొడ అలా చిన్న చిన్న కాకరకాయ, సొరకాయ, ఏవో క్రీపర్స్ ఉన్నాయి. ఫ్రెష్గా నాటిన చెట్టు. ఇదేమో ప్లాంట్ గార్డెనియా. పక్కన మందారం, ఇప్పుడే నాటాను ఇది ఫ్రెష్గా. చూద్దాం.